అర్థమవుతాయి. చాలా క్లియర్‌గా, క్రిస్టల్ క్లియర్‌గా అందరికీ అర్థమయ్యే తెలుగు భాషలో జగన్మోహన్ రెడ్డి గారిలాగా తప్పులేమీ లేకుండా చాలా స్పష్టంగా ఆయన మాట్లాడాడు. మాట్లాడుతూ ఈ విషయం మీద త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లారిటీ ఇస్తారు అని కూడా చాలా క్లియర్‌గా ఆయన చెప్పడం జరిగింది. సత్యబాబు గారు ఎవరైనా మాట్లాడితే అది వాళ్ళ ఇష్టం తప్ప ఆ పార్టీకి దానికి సంబంధం లేదు అన్నారు. మరి నాకు తెలిసి ఇప్పుడు టెంపరీగా మంత్రి పదవి లేకపోయినా మరి సత్యబాబు గారు ఎంత పవర్ఫుల్లో నాకు తెలియదు, కానీ సుబ్బారెడ్డి గారు అయితే చాలా పవర్ఫుల్, అందులో ఎటువంటి సందేహం లేదు. అంత పవర్ఫుల్ వ్యక్తి. పైగా ఇంకో 6 సంవత్సరాలు సుబ్బారెడ్డి పదవికి తిరుగులేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడా పోతాడా, సత్యబాబు గారు ఉంటాడా పోతాడా అనేది సస్పెన్స్. కానీ సుబ్బారెడ్డి గారు అయితే ఒక 6 సంవత్సరాలు అయితే రాజ్యసభ సభ్యుడిగా ఖచ్చితంగా ఆయన ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ అవుతుంది కాబట్టి ఆయన ఉంటాడు. మరి అటువంటి సుబ్బారెడ్డి చెప్పిన దాన్ని ఏదో ప్యాకెట్ తుడిసేమన్నట్టుగా సత్యబాబు గారు తీసి పడేయటం సమంజసం కాదు. అసలు పాయింట్కి వస్తే ఇలాగా ఎందుకు అన్నాడు సుబ్బారెడ్డి? మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ని మించిన క్యాపిటల్ని నేను నిర్మిస్తాను. క్యాపిటల్ నిర్మించాలంటే కేవలం డబ్బులే కాదు, ఇలా అన్నాడు ఆయన. ఐడియా ఉంటే ఎటువంటిదైనా సాధ్యం చేయొచ్చు అని పాపం ఆయన స్టైల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ తర్వాత అసలు రాజధాని అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పి, అందుకనే నేను 3 రాజధానులు చేస్తున్నా అని అసెంబ్లీలో